Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Yes, good morning all of you. Welcome to the YouTube channel Adda 24. All of you, very good evening. Let us start today's session. Is called 36th question paper అన్నాము కానీ ఇవాళ మనం సెంటెన్స్ బేస్డ్ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో అందరూ కూడా ఫాస్ట్గా లైన్లో ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఫాస్ట్గా సెషన్ని లైక్ చేస్తారు. ఓకే, లెట్ us start today's session. And before that, I want to show you here a very important offer is that 77% offer అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి adda247.com లేదా adda24 అప్లికేషన్ని కూడా మీరు విజిట్ చేయాల్సిన రిక్వెస్ట్. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూస్ చేయాల్సిన రిక్వెస్ట్ మై డియర్ స్టూడెంట్. ఓకేనమ్మా. సో అదేవిధంగా మనకి మెగా ప్యాక్ అని చెప్పేసి యాక్చువల్గా 3200కి మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఈ యొక్క ఆఫర్ అనేది మీరు పొందొచ్చు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఎస్పెషల్గా ఆల్ లైవ్ క్లాసెస్ ఇన్ తెలుగు. అంటే మనం అడ్డాలో ఏదైతే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామో మీరు ఇండివిజువల్గా మళ్ళీ పర్చేస్ చేసుకోవడం అవసరం లేకుండా ఆల్ ప్యాక్ ఈజ్ సింగిల్ ప్యాక్, అన్ని ప్యాక్స్ కూడా ఒకటే దానిలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఆల్ లైవ్ క్లాసెస్ ఇన్ తెలుగు, ఆల్ టెస్ట్ సిరీస్, ఆల్ ఇండివిజువల్ బ్యాచెస్, ఆల్ వీడియో కోర్సెస్ అండ్ ఆల్ రివిజన్ బ్యాచెస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో మీరు కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించడమా. ఓకేనా. సో అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనం రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. జూలై 13th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈవినింగ్ 8 PM to 9 PM. ఓకేనా. మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు కేవలం 500 రూపీస్కి రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరంతా కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అన్న ఒక ఓకేనా సార్. అదేవిధంగా నెక్స్ట్ IBPS RRB PO క్లర్క్ గ్రామీణ బ్యాంక్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టార్గెట్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 200 hours ఆఫ్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్, లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అయినా రికార్డెడ్ వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో అదేవిధంగా మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే లాస్ట్ వీక్ స్టార్ట్ చేస్తాం కాబట్టి కేవలం విదిన్ 1500 యూ విల్ బి గివెన్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ. అన్న సంకల్పం 3.0 బ్యాచెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. ఒకసారి మనం బ్యాచెస్ అన్ని కూడా మీకు చూపిస్తాను. యూ ప్లీజ్ బీ ఆన్లైన్. ఓకేనా. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకొని జస్ట్ విదిన్ 5 to 10 minutes మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. జస్ట్ బీ ఆన్లైన్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అని చెప్పేసి ఒకసారి జస్ట్ విదిన్ 5 minutes ఐ విల్ షో యూ హౌ ఇస్ దిస్. చూడండి, జనరల్గా మనం ఇది హోమ్ పేజ్. ఇందులో మీరు adda247.com అని ఎంటర్ చేయండి. చేసిన వెంటనే పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం తెలుగు అని టైప్ చేయండి. TELUG తెలుగు అని టైప్ చేసి సెర్చ్ చేసిన నాకు తెలుగుకు సంబంధించినటువంటి బ్యాచ్ కూడా మీరు, ఎందుకంటే డిఫరెంట్ బ్యాచెస్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. SBI క్లర్క్ అందరికీ తెలుసు బ్యాచెస్. ఇది మీరు ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసినటువంటి పరిస్థితి. RRB గ్రూప్ డి కోర్స్ ఇన్ తెలుగు అయినా IBPS RRB చూడండి. ఇది టెస్ట్ సిరీస్ స్పెషల్గా 15 full length మాక్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది.
దీని ప్రైస్ 900 ఉంది. కాకపోతే Y209 కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు కేవలం ఇది 300, 400లోనే 150 అట్లా రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఇందులో కూడా జాయిన్ అవ్వడం పెట్టండి. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ 1.0 है मैथ सुपर 3 मैथ्स बैच అని చెప్పేసి IBPS RRB PO ఆన్లైన్, SSC గ్రూప్ డి కానిస్టేబుల్ మ్యాథ్ ఇండివిజువల్ బ్యాచ్, APSIN కానిస్టేబుల్ బ్యాచ్, RRB IBPS ఇంతకుముందు చెప్పాను కదా అది, జాయిన్ TSPSC గ్రూప్ 2 సంకల్పం 3.0, బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ అని చెప్పేసి 0 to హీరో లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6000 ఫీ ఉంది. అదేవిధంగా రీజనింగ్ బ్యాచెస్, SSC CGL సమగ్ర ఫౌండేషన్ బ్యాచ్, సో ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు మెగా ప్యాక్ కూడా తీసుకోవాలనుకుంటే ఇందులో 2 రకాలు ఉన్నాయమ్మా. ఇదేమో 1 year వ్యాలిడిటీ, ఇదేమో 2 years వ్యాలిడిటీ. 2 years వ్యాలిడిటీ కావాలంటే 3900 అట్లా వస్తుంది. 1 year వ్యాలిడిటీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఎందులో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటమ్మా Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మీరు పొందగలరు అన్న యొక్క ఉద్దేశం. ఓకేనమ్మా. సో లెట్స్ గో టు ద మెయిన్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దిస్. సో లెట్స్ గో టు ద మెయిన్ కంటెంట్ ఈస్ దాట్ సెంటెన్స్ ఇన్ఫరెన్స్. మనం ఏం చదువుతున్నామంటే ఇవాళ సెంటెన్స్ బేస్డ్ ఇన్ఫరెన్స్ అనే క్వశ్చన్స్ చేయబోతున్నాము. అయినా నేను ఆల్రెడీ చెప్పాను మార్నింగ్ క్లాస్లో ఇది కొన్ని క్వశ్చన్స్ చేసాము. సో మార్నింగ్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో పెయిడ్ బ్యాచ్లో ఎస్పెషల్గా మనకి IBPS RRB PO బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో మీరు మళ్ళీ వినడం వల్ల క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి, కాన్సెప్ట్ ఒకటే. సో మీరు వీలైతే ఈ క్లాస్ మళ్ళీ వినండి ఓపిక. సెంటెన్స్ బేస్డ్ ఇన్ఫరెన్స్ అంటా ఉంటాం. అంటే అర్థం ఏంటి అనేది మీకు తెలుసు. ఇన్ఫరెన్స్, వాట్ ఈస్ ద రూట్ వర్డ్ ఇన్ ఇన్ఫరెన్స్ అంటే మామూలుగా రూట్ వర్డ్కి ఎందుకని అఫ్ కోర్స్ ఫర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే క్యారీ అని మీనింగ్ వస్తామా. క్యారీ అంటే మోసుకెళ్ళడం అంటాం. ఇన్ఫరెన్స్, రిఫరెన్స్, కాన్ఫరెన్స్, లైక్ ఇలా డిఫరెంట్ బ్యాచెస్ అంటే వే ఆఫ్ వొకాబులరీలో మనం దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇన్ఫరెన్స్, కాన్ఫరెన్స్, రిఫరెన్స్ అంటే ప్రతిసారి జస్ట్ వీఆర్ క్యారింగ్ సమ్ డాటా. దట్స్ కాల్డ్ వర్డ్ మనం మామూలుగా ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్తా ఉంటాం జనరల్గా ఇంగ్లీష్. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాక్చువల్గా. ఎవరైతే SBI క్లర్క్ ఎస్పెషల్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి డ్యామ్ షూర్ క్వశ్చన్ అమ్మ. హలో సాయనుష, ఎవరైతే ఈ ఒక క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారో వారికి క్లర్క్ కానీ PO కానీ కంపల్సరీ క్వశ్చన్ ఇది ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్. అంటే మనకు సెంటెన్స్ ఇస్తూ ఉంటారు. సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఐడియా ఏంటి, దానిలో మెయిన్గా అడుగుతున్నటువంటి జిస్ట్, ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఏంటి అనేది అడగడం జరుగుతుంది. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్ఫరెన్స్ బేస్డ్ లేదా సారాంశం బేస్డ్ క్వశ్చన్స్ అంటూ ఉంటాం. ఇది మామూలుగా 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. ఇవి అడిగాడు అంటే కదా క్వశ్చన్ పేపర్ ఇస్ వెరీ డిఫికల్ట్ అని దాని ఉద్దేశం. మేము ఈసారి కూడా అడగొచ్చు, అంటే అడగకపోవచ్చు. అడిగినా అడగకున్నా మనం దీని పట్ల ఈ క్వశ్చన్ పట్ల అవగాహన తెలుసుకొని ఏ విధంగా చేయాలి అని దాని యొక్క ఉద్దేశం. అంటే ఇన్ఫరెన్స్ బేస్డ్ అంటే దాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. సో అందరూ కూడా ఫాస్ట్గా ఉండండి. సో మీకు ఇలా క్వశ్చన్ ఇస్తాడు. ఫస్ట్ చూడండి, ఇది క్వశ్చన్ అమ్మా. హలో శశి, గుడ్ ఈవినింగ్. సో నేను హైడ్ అయిపోతాను కొంచెం, ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత నేను హైడ్ అయిపోతాను. చూడండి, మీకు క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు ఎగ్జామ్స్లో. ఇంత పెద్ద క్వశ్చన్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది క్వశ్చన్. సో దాన్ని ఫాలో అవుతూ మనకు 5 ఆప్షన్స్ ఉంటాయమ్మా. మీరు చూస్తున్నారు ఇక్కడ 1, 2, 3, 4, 5. ఈ 5 ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ స్టార్టింగ్ ద బెస్ట్, విచ్ వన్ ఈజ్ గివింగ్ ద బెస్ట్ జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్, బెస్ట్ కంక్లూజన్ ఆఫ్ ద ప్యాసేజ్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అది డోంట్ నో, మనకు తెలియదు. పాజిటివ్ నెగిటివ్ అనే అంశం మనకు తెలియదు. కాకపోతే మనం ఫస్ట్ ప్యాసేజ్ చదువుకోవాలి నీట్గా. అందులో ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆప్షన్స్ రావాలి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ రీడింగ్ బేస్డ్ క్వశ్చన్. మనం ఎంత బాగా రీడ్ చేయగలిగితే అంత బాగా ఈ క్వశ్చన్ని మనం హ్యాండిల్ చేయగలం. లేకపోతే నాకు రీడింగ్ కష్టంగా ఉంది, నేను చేయలేను అంటే మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. యా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. కోర్స్ మీకు ఇప్పుడు RRB ప్రిపేర్ అవుతారు కదా, మీరు RRBలో కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ SBI క్లర్క్లో మాత్రం కంపల్సరీ వస్తుందమ్మా. ఇది ప్రిలిమ్స్లో రావచ్చు, మెయిన్స్ రావచ్చు. అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, ప్రిలిమ్స్లో రావచ్చు,
ఈవెన్ మెయిన్స్లో కూడా రావచ్చు, అట్లా ఏం లేదు, ఓకేనా. కానీ మీకు దీని పట్ల ఐడియా ఉండాలి, ఎలా చేయాలి ఏం కదా అనేది ఐడియా ఉన్నప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఒక క్వశ్చన్ చేద్దాం, మనందరము క్వశ్చన్ చేసిన తర్వాత చూద్దాం అది కంఫర్టా ఎట్లా ఉందనేది చూద్దాం. లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, లెట్స్ టేక్ ద క్వశ్చన్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ గ్రీన్ యాపిల్. It's all clear. Voice and everything is fine. I am checking here. Okay. Let's check. మీ ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, ఆ తర్వాత మీకు ఆప్షన్స్ రివీల్ చేస్తాను. రైట్. ఫర్ మిలీనియా, లక్షల సంవత్సరాల కొద్దీ, రిమెంబరింగ్ ఇన్ఫర్మేషన్ వాజ్ కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్ కదా. ఒకప్పుడు మనం ఏదైనా గుర్తుపెట్టేసుకోవాలంటే టైం కన్స్యూమింగ్ మరియు కాస్ట్లీ. ఇది పాట ఉండే, ఇది వ్యవహారం ఉండే, ఇప్పుడే కాదు లక్షల సంవత్సరాల కొద్దీ. రిమెంబరింగ్ ఇన్ఫర్మేషన్ వాజ్ కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్, అంతే కదా. ఒక హార్డ్ డిస్క్ కొనాలంటే ఎంతో డబ్బులు ఖర్చు చేయటి, చిన్న చిప్, ఇవి వచ్చిన చిన్న మెమరీ కార్డు, చిన్న చిప్పులో కొన్ని లక్షల కోట్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం సేవ్ చేస్తున్నటువంటి అంశం, అవునా కదా. అదే మాట్లాడుతున్నాడు. అండ్ టు ఫర్గెట్ వాజ్ అ న్యాచురల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, అంతే కదా. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టేసినప్పటికీ, ఎంత టైం స్పెండ్ చేసినప్పటికీ మనం మామూలుగా మర్చిపోయే వాళ్ళం. ఇది హ్యూమన్ టెండెన్సీ, మానవుడు అనేవాడు మర్చిపోతాడు, మానవుడు అంటేనే మర్చిపోతాడు, అది లెక్క అంటున్నాడు. కానీ ఇన్ ద డిజిటల్ ఏజ్, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డిజిటల్ యుగంలో ద అపోజిట్ ఇస్ ట్రూ, దీనికి ఉల్టా. ఇప్పుడు టైం కన్స్యూమింగ్ లేదు, కాస్ట్లీ లేదు, మర్చిపోవడం అసలు సంభవమే లేదు. ప్రతి ఒక్కటి కూడా మన మొబైల్ ఫోన్లో మనం సేవ్ చేసుకుంటాం కదా, అవునా కదా. గుడ్ ఈవినింగ్ సత్య గారు. సో చీప్ కంప్యూటర్ స్టోరేజ్, తక్కువ ధరలు, పవర్ఫుల్ ప్రాసెసర్స్, మీకు తెలుసు 2GB 4GB మొబైల్స్ వచ్చినాయి ఇవాళ, 5GB 10GB సూపర్ కంప్యూటర్, 100GB ప్రాసెసర్స్ ఇట్లా. అండ్ ఉబిక్విటస్ అంటే లైక్ ఆమ్ని ప్రసెంట్, అవైలబుల్ ఎవ్రీవేర్ అని చెప్తా ఉంటాం ఇట్లా. ఉబిక్విటస్ ఇంటర్నెట్ యాక్సెస్ హ్యావ్ మేడ్ రిమెంబరింగ్ ద నామ్. ఒక్క నిమిషం నేను ఉండండి. Alright students, I am here only, just calling one, speak to Chakradhar sir. Okay, I am here only. And ubiquitous internet access have made remembering the norm. Consider this, ఈ విషయాన్ని గమనిస్తే, we tend to retain our rough drafts, years of emailing traffic and thousands of ghastly digital snapshots on our hard drives, not because we have decided that they are worth remembering, but because keeping them is now the default way of doing things. But by contrast, ఉల్టా మాట్లాడుకుంటే డిసైడింగ్ వాట్ టు డిలీట్ ఈస్ కాస్ట్లీ, అవునా కదా. ఇవాళ నా మొబైల్లో ఉన్నాయి 32,000 ఫొటోస్ ఉన్నాయి, మీరు గమనించండి నా మొబైల్ ఫోన్లోనే. ఎప్పటి ఫోన్ అంటే ఇది కొని ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది ఫోన్ కొని. నేను ఇప్పుడు ఏది డిలీట్ చేయాలన్నా నాకు పెద్ద కన్ఫ్యూజన్గా మారిపోయింది. పుస్తకాన్ని అన్ని ఫోటోలు పోయినాయి అనుకోండి, ఇక నేను చేసేది ఏం లేదు, అవునా కదా. సో ఇందులో ఏ ఫోటో డిలీట్ చేయాలి, ఏం చేయాలనేది పెద్ద హెడేక్గా మారింది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు అర్థమవుతలేదు ఇప్పుడు. సో అంటే 4 years ఆఫ్ డేటా అనేది ఇందులో ఉంది. ఇట్లా ఉల్టా అయిపోయింది అన్నట్టు. డిసైడింగ్ వాట్ టు డిలీట్ ఇస్ కాస్ట్లీ వల్ల అది అయిపోయింది సిచ్యువేషన్. మరి ఇట్ యాక్చువల్లీ రిక్వైర్స్ మచ్ మోర్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు షెడ్ డేటా దాన్ టు కీప్ ఇట్, అవునా కదా. డేటా ఉంచుకోవడం కంటే దేన్ని రిమూవ్ చేయాలనే అంశం పైన ఎక్కువ ప్రయాసపడాల్సినటువంటి టైము, ఆ విధంగా ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనకి ఏర్పడింది. ఇది మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఇవాళ, అవునా కదా. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండమా ఆన్సర్ ఏది సూటబుల్గా ఉండే అవకాశం ఉంది అనేది మనందరం చూద్దాం. సరే రైట్, ఎక్స్క్యూజ్ మీ, నీకు నేను ఆప్షన్స్ చూపిస్తాను సో దాట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను హైడ్ అయిపోతే మీకు ఆప్షన్స్ కనబడతాయి. రైట్, లెట్ us read the options together. సార్ అందరం కలిసి చూద్దాం రండి. Since the digital age has made retaining information cheap and effortless, we have left behind our natural habit of forgetting. మరి ఇదే ఆన్సర్. మనము ఒక న్యాచురల్ హ్యాబిట్ ఆఫ్ ఫర్గెటింగ్ ఏదైతే ఉందో అది లేకుండా అయింది ఇవాళ, అయినా డిజిటల్ ఏజ్ అట్లా చేసింది అంటున్నాడు. నెక్స్ట్, సిన్స్ ద డిజిటల్ ఏజ్ హ్యాస్ మేడ్ స్టోరేజ్ ఆఫ్ డేటా చీప్ అండ్ ఈజీ, వీ నౌ స్టోర్
లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ వర్త్లెస్. మరి ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్, రిమెంబరింగ్ ఈజ్ నో మోర్ కాస్ట్లీ అండ్ టైమ్ కన్స్యూమింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్, హెన్స్ we store large amounts of worthless information. There is also a possibility. The digital age has made it possible to retain large amounts of data cheaply and easily. Hence, we remember more unlike in the past. Next, as deciding what to delete is costly and time consuming, we now tend to store everything from rough like drafts to ghastly images. అంటే ghastly అంటే చాలా పెద్దమైనటువంటి, చాలా మనం ఘోస్ట్ అంటాం కదా, అంటే చాలా ఎక్కువ ఉన్నటువంటి ఇమేజెస్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. అవునా? సో చిన్న వెరీ గుడ్ ఆన్సర్ అయిపోయింది ఆల్రెడీ. చిన్న ఆన్సర్ డి అంటున్నారు. బట్ చూద్దాం, ఇంకెవరైనా ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉంటే ఫాస్ట్గా చెప్పండి. టేక్ యూర్ ఓన్ టైం. మీకు 5 minutes టైం ఇస్తాను. ఒకసారి మళ్ళీసారి చదవండి, ప్యాసేజ్ మొత్తం చదవండి ఇక్కడ నుంచి ఇక్కడికి. చదివి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. తొందర ఏం లేదు, హ్యాపీగా మెల్లిగా చేసుకుందాం. అర్థమైందమ్మా? రైట్ నో. సో లెట్ us స్టార్ట్ ఆల్ టుగెదర్. ఆర్ యూ హియర్? ఒకసారి మీరు ఎస్ అని చెప్పండి. మీరు అంతా ఇక్కడ ఉన్నారా? ఆర్ యూ హియర్ ఎవ్రీబడి? సో లెట్ us start. What is the answer right now? What is the main gist? Actually, what is the main idea in the passage? What the writer is speaking exactly? అసలు ఏం మాట్లాడాలనుకుంటారు రైటర్ మీతోటి, అది చెప్పండి అని అడుగుతున్నటువంటి సందర్భం ఇప్పుడు. All of you please tell me the answer. I am here only. రైట్ స్టూడెంట్స్, ఎనీబడి ఇస్ ఇట్ డన్? ఆన్సర్ ఎవరికైనా వచ్చిందమ్మా? ఆన్సర్ అందరికైనా ఎవరికైనా? శశి అండ్ ఆల్ వెరీ గుడ్. అండ్ హియర్ భాగ్యశ్రీ ఆల్సో ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఒకసారి చదువుదాం మనం అందరం కూడా ప్యాసేజ్ ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లియర్ చేసుకుందాం. ఓకేనా? సో రైట్ అమ్మా, చూద్దాం. త్రీ పాయింట్ ఓ సంకల్పం 3.0 ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ మై సజెషన్ టు యూ జో. సో ప్లీజ్ యూ క్యాన్ ఆప్ట్ ఫర్ 3.0. ఇట్స్ నాట్ లైక్ 2.0 because 3.0 I told very clearly what I want to tell you. This vocabulary I told, I made very clear vocabulary. Okay ma, jo. So let us read once again చదుదాం passage అంతా కూడా రండి. యాక్చువల్లీ what is the main intention of passage? డి అంటున్నారు కదా, చూద్దామని. అది డియా బియా ఏదో ఒకటి చూద్దాం మొత్తానికి అయితే. ఒకసారి మళ్ళీ చదువుదాం ప్యాసేజ్ రండి ఫాస్ట్గా. చూడండి ఇక్కడ, ఫర్ మిలీనియా, లక్షల సంవత్సరాల కొద్దీ రిమెంబరింగ్ ఇన్ఫర్మేషన్ వాజ్ కాస్ట్లీ. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఈ యొక్క డిజిటల్ ఏజ్ వచ్చి మనకు ఏదైతే ఒక కామన్ ట్రెడిషన్ అంటూ సాంప్రదాయబద్ధమైనటువంటి గుర్తుపెట్టేసుకునే విధానము, టైం కన్స్యూమింగ్ విధానం ఏదైతే ఉందో అది వల్ల ఉల్టా అయిపోయింది. వ్యవహారం అనేది మొత్తం ఉల్టా అయింది.
ఇప్పుడు మనం గుర్తుపెట్టేసుకోవాల్సిన అవసరం లేదు, టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోటో కొడితే చాలు, ఆ ఫోటో వందల సంవత్సరాలు మన మొబైల్లోనే ఉంటుంది హ్యాపీగా. మొబైల్ కాపాడుకుంటే అది లెక్క, అది లెక్క. అండ్ టు కీప్ ఫర్గెట్ వాజ్ ఎ నేచురల్ హ్యాబిట్ ఆఫ్, ఇది మామూలుగా మానవుని యొక్క స్వభావం ఇట్లా ఉండే. కానీ ఇప్పుడు డిజిటల్ ఏజ్ వచ్చేసి దాన్ని మొత్తం ఉల్టా చేసింది, అపోజిట్ చేసింది. యాక్చువల్గా ద మెయిన్ జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అనేది ఇది ఏంటది, ద అపోజిట్ ఇస్ ట్రూ. ఇగో ఇది మనకు కావాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. చీప్ కంప్యూటర్ స్టోరేజ్, పవర్ఫుల్ ప్రాసెసెస్, ubiquitous ఇంటర్నెట్ యాక్సెస్ హ్యావ్ మేడ్ రిమెంబరింగ్ ద నామ్. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టేసుకునేలా చేసింది. కన్సిడర్ దిస్ వీ టెన్ టు రిటైన్ అవర్ రఫ్ డ్రాఫ్ట్స్, years of email traffic and thousands of ghastly digital snapshots and on our hard drives. ఇదంతా కూడా జరుగుతుంది డిజిటల్ వల్ల. నాట్ బికాస్ వీ హ్యావ్ డిసైడెడ్ దట్ దే ఆర్ వర్త్ రిమెంబరింగ్, అదేదో ముఖ్యమని కాదు, న్యాచురల్గా కూడా అలా జరిగిపోతుంది. బట్ బికాస్ కీపింగ్ దెమ్ ఈజ్ నౌ ద డిఫాల్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. బై కాంట్రాస్ట్, అపోజిట్గా మాట్లాడుకుంటే డిసైడింగ్ వాట్ టు డిలీట్ ఈస్ కాస్ట్లీ. ఇట్ యాక్చువల్లీ రిక్వైర్స్ మచ్ మోర్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు షెడ్ డేటా దాన్ టు కీప్ ఇట్. మనం దాన్ని ఉంచుకోవడం కల్లా ఎక్కువ ఏదిని డిలీట్ చేయాలి, ఏ అంశాన్ని డిలీట్ చేయాలనే అంశంలోనే ఇవాళ ఎక్కువ టైము మరియు ఆ యొక్క ఎఫర్ట్ అనేది మనం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది బికాస్ ఆఫ్ డిజిటల్ ఏజ్. సో ఇది మనకు మెయిన్ జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటంటే, డిజిటల్ ఏజ్ వచ్చేసి న్యాచురల్ హ్యాబిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టేసుకోవడము, దాన్ని ఆ విధంగా రిమెంబరింగ్ ఇన్ఫర్మేషన్ వాజ్ కాస్ట్లీ అండ్ టైం కన్స్యూమింగ్గా ఉండేటువంటి విధానాన్ని ఇవాళ మొత్తం తలకిందులు చేసింది, ఉల్టా చేసింది. జస్ట్ విదిన్ 2 to 3 డెకేడ్స్లోనే. 1990 వరకు కూడా ఇంత పెద్ద అడ్వాన్స్గా ఏం లేకుండే. 90, 2000, 2011 అంటే మూడు దశకాల్లోనే విదిన్ 3 decades టోటల్ థింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఇది లెక్క. ఇప్పుడు ఏమంటున్నాడు, 1 by 1 మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చేద్దాం. ఒకసారి చూద్దాం, అందరు కూడా రండి ఫాస్ట్గా, నేను హైడ్ అయిపోతాను సో దాట్ యూ కెన్ సీ క్లియర్లీ. ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు అర్థమైంది కదా ఏంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటమ్మా అంటే, న్యాచురల్ హ్యాబిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏదైతే ఉందో ఇవాళ అది సమసిపోయింది. అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. గ్రీన్ యాపిల్ చిన్న చూద్దాం 1 by 1. Since the digital age has made retaining information cheap and effortless, we left behind our natural habit of forgetting. అవును కదా, మరి మనము మర్చిపోవాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది ఇవాళ. బికాస్ ఆఫ్ డిజిటల్ ఏజ్ వచ్చేసి చాలా తక్కువ చీప్ మరియు ఎఫర్ట్లెస్గా మనం ఇన్ఫర్మేషన్ ఇవాళ సోర్స్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. Since the digital age has made storage of data cheap and easy, we now store large amounts of information even it is worthless. ఇగో ఇది కూడా ప్రాబ్లం, అంటే ఇది కూడా సంభావ్యతలో ఉంది. అవునా కదా, యాక్చువల్గా అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. ప్రతి ఒక్క అంశంలో ubiquitous ఇంటర్నెట్ యాక్సెస్, పవర్ఫుల్ ప్రాసెసర్స్, చీప్ కంప్యూటర్ స్టోరేజ్ అండ్ ubiquitous ఇంటర్నెట్ యాక్సెస్ హ్యావ్ మేడ్ రిమెంబరింగ్ ద నామ్. కన్సిడర్ దిస్ వీ టెన్ టు ఆర్ రఫ్లీ. ఇదంతా ఇక్కడ అది ఇవాళ మనకు ఫైనల్ కంక్లూజన్ కూడా ఇచ్చాడు. మనం ఏది రిమూవ్ చేయాలి, ఏది ఉంచుకోవాలి అనే దానికైనా ఏది రిమూవ్ చేయాలన్న విషయంలోనే ఎక్కువ టైము అనేది ఎఫర్ట్ అనేది ఇవాళ మనం స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నాడు ఇట్లా. చూసారా, సో అందుకనే వర్త్లెస్ అన్నాడు కాబట్టి కొంచెం హోల్డ్ ఆన్ చేయండి. నెక్స్ట్, రిమెంబరింగ్ ఈజ్ నో మోర్ కాస్ట్లీ అండ్ టైమ్ కన్స్యూమింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్, హెన్స్ వి స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వర్త్లెస్ ఇన్ఫర్మేషన్. మరి ఇది కరెక్ట్ ఆన్సరా అంటే, అఫ్ కోర్స్ ఇక్కడ బి అండ్ సి రెండు ఒకటేలాగా ఉంచండి. ఇక్కడ బిలో ఏమన్నాడు లాస్ట్లో, ఈవెన్ ఇట్ ఈస్ వర్త్లెస్ లైక్ హెన్స్ వి స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వర్త్లెస్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. దెర్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ. రెండు అంటే బి అండ్ సిలో రెండు ఒకటే ఉందమ్మా ఇన్ఫర్మేషన్. అవునా, సో నెక్స్ట్ పాయింట్, ద డిజిటల్ ఏజ్ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ టు రిటైన్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా చీప్లీ అండ్ ఈజీలీ, హెన్స్ వి రిమెంబర్ మోర్ అన్లైక్ ఇన్ ద పాస్ట్. అంటే ఇది వచ్చేసి ఇలా చేసింది, ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఎక్కువ గుర్తుండే విధంగా మనం ఎక్కువ డేటా అనేది చాలా కాలం రిటైన్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా చీప్లీ అండ్ ఈజీలీ గుర్తుపెట్టుకునే విధంగా డిజిటల్ ఏజ్ అనేది ఇవాళ చేసింది అంటున్నాడు. నెక్స్ట్, యాజ్ డిసైడింగ్ వాట్ టు డిలీట్ ఈస్ కాస్ట్లీ అండ్ టైమ్ కన్స్యూమింగ్, వీ నౌ టెన్ టు స్టోర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రఫ్ డ్రాఫ్ట్స్ టు ఘాస్ట్లీ ఇమేజెస్ అంటున్నాడు. ఇది కూడా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. మరి ఏది బెస్ట్ ఆన్సర్, ఏది మీరు కంక్లూడ్ అనేది చేయగలరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. రైట్, గ్రీన్ యాపిల్. మనకు బి అండ్ సిలో రెండు ఇన్ఫర్మేషన్ ఒకేలాగా అనిపిస్తుంది. ఇక డిలో మరియు ఈలో ఇన్ఫర్మేషన్ చూడమ్మా, ఇది కొంచెం వేరులాగా ఉంది. మరి ఏది బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ అంటే, ఎట్లా ఆన్సర్ ఎట్లా అసలు లాగాలి, ఎట్లా మనం బయటికి లాగాలి ఆన్సర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పాను ఆల్రెడీ, వాట్ ఈస్ ద మెయిన్ జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్లో ఏం చెబుతున్నాడు అంటే,
ఏనా ఈ ప్రజెంట్ ట్రెండ్ను పాస్ట్ ట్రెండ్ను కంపేర్ చేస్తున్నాడు. ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అంటే డిజిటల్ ఏజ్. డిజిటల్ ఏజ్లో ఏం జరుగుతుంది అంటే మామూలుగా హ్యూమన్ బీయింగ్ యొక్క న్యాచురల్ హ్యాబిట్ ఏదైతే ఉందో, పార్ట్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్, అది ఫర్గెటింగ్ ఏదైతే ఉందో అది వల్ల ఉల్టా అయిపోయింది. అనవసరమైనటువంటి డేటాను కూడా మనం చాలా రోజులు గుర్తు చే అంటే అంటే దాన్ని ఉంచడం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ డీలో చూడండి. is somebody already told the digital age has made it possible to retain large amounts of data cheaply and easily, hence we remember unlike more in the past. సో ఇది యాక్చువల్గా. సో అందుకనే ఎవరైతే ఆప్షన్ డి చెప్పారో మీరంతా కూడా ఆ రిమెంబరింగ్ అనే పదం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని గుర్తుపెట్టేసుకోవడానికి రైట్. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో ఇదమ్మా ఆన్సర్ ఏం చెప్తున్నాం ఇక్కడ. ఆన్సర్ ఇస్ రైట్ నౌ కన్ఫర్మేషన్ టు యూ డి ఫర్ ఢిల్లీ ఇస్ ద రైట్ ఆప్షన్ చాయిస్. సో ఆల్ ఆఫ్ యూ మార్క్. సో ఇది అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నించాము. హెన్స్ వీ రిమెంబర్ మోర్ అన్లైక్ ఇన్ ద పాస్ట్. ఈ పదం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. డిజిటల్ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ టు రిటైన్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డాటా చీప్లీ అండ్ ఈజీలీ. దీనికి అపోజిట్ ఇక్కడ మాట్లాడాడు చూడండి. ఇక్కడ రిమెంబరింగ్ ఇన్ఫర్మేషన్ వాస్ కాస్ట్లీ అంటే ఇక్కడ చీప్ అయిపోయింది. అదేవిధంగా టైం కన్స్యూమింగ్గా ఉండేది, కాకపోతే ఇప్పుడు కూడా ఎట్లా అయిపోయిందంటే ఈజీగా అయిపోయింది, టైం కన్స్యూమింగ్ లేదు. యా ఐఎమ్ హియర్ ఓన్లీ సుధా. సో నేను ఇక్కడే ఉన్నాను. సో ఆన్సర్ ఏంటమ్మా రైట్ నౌ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఆన్సర్ ఇస్ డి ఫర్ ఢిల్లీ. వెరీ గుడ్ శివ శంకర్ రెడీ. అండ్ నెక్స్ట్ కూడా ద నెక్స్ట్ పాయింట్. ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. ఎట్లా ఉంది క్వశ్చన్? ఈజీగా ఉందా హార్డ్గా ఉందా చెప్పండి. వాట్ యూ ఫీల్ రైట్ నౌ వైల్ డూయింగ్ దిస్ క్వశ్చన్? అంటే జనరలీ యూ మే ఫీల్ హార్డ్ బట్ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ టైమ్. సమ్ టైమ్స్ ఈజీ క్వశ్చన్స్ ఆల్సో కమ్ టు యూ. ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే మనకి మొత్తం 5 క్వశ్చన్స్ ఇస్తాడు మామూలుగా. అయితే ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ కాంట్ యూ డూ 2 or 3 అట్లీస్ట్. మిగతా 2 లేదా 3 అనేది టఫ్గా ఉన్నాయి అనుకోండి, వాటిని వదిలిపెట్టండి. కంపల్సరీ 2 లేదా 3 క్వశ్చన్స్ మన వే ఆఫ్ ఓకేనా, అర్థమైందమ్మా. సో 2 లేదా 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించామన్నా. మీ ఆన్సర్ గ్రేట్ అమ్మా. కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని ఎలా అంటే మనం హ్యాండిల్ చేయాలంటే లైక్ 1 లేదా 2 3 క్వశ్చన్ చేస్తే మీకు క్లారిటీ వస్తూ ఉంటుందమ్మా. ఓకేనా. లెట్ స్టార్ట్ ద సెకండ్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ యూ రీడ్ ద సెకండ్ క్వశ్చన్. ఇన్ రీసెంట్ డికేడ్స్, ఈ యొక్క రీసెంట్గా చూసుకున్నట్లయితే అని చెప్తున్నాడు. ఇన్ రీసెంట్ డెకేడ్స్ economists have been struggling to make use of concept of like human capital, often defined as the abilities, skills, knowledge and dispositions that make for economic success. Yet those who use the term often assume that to conceptualize a phenomenon is a first step to manipulating it, and indeed human capital policy is now much in fashion. But what if many of the abilities and dispositions in question are a product of history, capable of being understood and explained, but not readily replicated? Replicated అంటే ప్రతిబింబించడము, తిరిగి ప్రతిబింబించడము అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు చెప్పండి, ఈ ప్యాసేజ్ చదివి మళ్ళొకసారి చదవండి, క్లియర్గా చదివి మీరు ఆన్సర్ చెప్పాల్సినటువంటి రిక్వెస్ట్.
రైట్ స్టూడెంట్స్, ఆన్సర్ ఇస్ డన్. ఐ హోప్ వచ్చింది ఆన్సర్ అందరు కూడా. వాట్ ఈస్ ఆన్సర్ రైట్ నౌ? ప్లీజ్ టెల్ మీ. చదువు మళ్ళొకసారి క్లియర్గా. లెట్ us read the passage once again. యాక్చువల్లీ ప్యాసేజ్ ఏం చెప్తున్నా అనేది మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుదాం. ఇన్ రీసెంట్ డెకేడ్స్, గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే, ఈకనామిస్ట్స్ ఉంటారు కదా, ఈ ఆర్థికవేత్తలు, వాళ్ళు హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్, పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారంట, టు మేక్ యూజ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. అసలు హ్యూమన్ క్యాపిటల్ అనే ఒక విధానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే ఒక విధానంలో తలా మునకలైపోతున్నారు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఈకనామిస్ట్స్ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. ఈ హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే ఒక విధానంలో పెద్ద ఎత్తున కన్ఫ్యూజ్ అవుతున్నారంట. యా, నేను మరొకసారి చదువుతున్నా అండి ప్లీజ్. ఆఫెన్, తరచుగా, డిఫైన్డ్ యాజ్, హ్యూమన్ క్యాపిటల్ని వాళ్ళు ఏ విధంగా నిర్వచిస్తున్నారు, ఏ విధంగా డిఫైన్ చేస్తున్నారు అంటే, ద ఎబిలిటీస్, సామర్థ్యాలు, వారి యొక్క స్కిల్స్, నైపుణ్యాలు, నాలెడ్జ్, వారి యొక్క తెలివి, డిస్పోజిషన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా లైక్ ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా డిస్పోజ్ అవుతున్నారు, వారికి వారు ఏ విధంగా అంటే మంచిగా ఉంటున్నారు, డిస్పోజిషన్స్ దట్ మేక్ ఫర్ ఈకనామిక్ సక్సెస్. అర్థమైందా? ఇవన్నీ కలిసి ఆర్థికాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి అనే అంశాన్ని తేల్చడంలో ఈకనామిస్టులు అనే వాళ్ళు తలామునకలై ఉన్నారు. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు పెద్ద ఎత్తున. అసలు ఏంటి హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి లెక్క ఇక్కడ అనే విషయంలో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళని ఒక డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. యాజ్ ద ఎబిలిటీస్, స్కిల్స్, నాలెడ్జ్, డిస్పోజిషన్స్ దట్ మేక్ ఫర్ ఈకనామిక్ సక్సెస్. అయినప్పటికీ those who use the term often assume that to conceptualize a phenomenon is a first step to manipulating it. అర్థమైందా? మ్యానిపులేటింగ్ అంటే దాన్ని కొంచెం చేంజ్ చేయడం, అటు ఇటు హ్యూమన్ క్యాపిటల్ అనే విషయాన్ని చేంజ్ చేయడం అంటున్నాడు. అండ్ ఇండీడ్, అఫ్ కోర్స్, హ్యూమన్ క్యాపిటల్ పాలసీ ఈజ్ నౌ మచ్ ఇన్ ఫ్యాషన్. కానీ ఈ రోజుల్లో హ్యూమన్ క్యాపిటల్ అనేది ఎక్కడ చూసినా కనబడుతుంది అంటున్నాడు. బట్ వాట్ ఇఫ్ మెనీ ఆఫ్ ద ఎబిలిటీస్ what if many of the abilities and dispositions in question are a product of history, capable of being understood and explained but not readily replicated. అంటే రైటర్ అనేది క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక ఓకేనండి, హ్యూమన్ క్యాపిటల్ అంటే స్కిల్స్, ఎబిలిటీస్, నాలెడ్జ్, డిస్పోజిషన్స్ అని అక్కడ నిర్వచనం ఇచ్చాడు. కానీ హిస్టరీ పరంగా తీసుకుంటే హ్యూమన్ క్యాపిటల్ అనేది ఎక్కడ కనబడ్డాది అయినా. కానీ వాట్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ హిస్టరీ. ఎలా చదవాలి సెంటెన్స్? ఇక్కడ వాట్ ఉంది కదా, ఈ వాట్ నుండి ఆర్ని కలపాలి. వాట్ ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ హిస్టరీ, కేపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్, కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ బట్ నాట్ రెడీలీ రెప్లికేటెడ్. మరి చరిత్రలో ఇదే ఒక అంశం కనబడిందా మనకి? ఒకవేళ ఉన్నట్లయితే, వాట్ ఇఫ్ మెనీ ఆఫ్ ద ఎబిలిటీస్ అండ్ డిస్పోజిషన్స్ ఇన్ క్వశ్చన్. మరి ఈ యొక్క సామర్థ్యాలు, ఈ యొక్క అంటే సద్బుద్ధి, డిస్పోజిషన్, మంచి పొజిషన్ గల, అంటే మంచి సుహృబుద్ధి గల, అంటే మంచి విధానం గల అని మీనింగ్ వస్తుంది తెలుగులో. సో ఇది క్వశ్చన్ ఇక్కడ. సో రైటర్ ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు, మరి హిస్టరీలో ఇలాంటి ఒక విధానం కనబడిందా, లేకపోతే మనమే ఇప్పుడు కొత్తగా హ్యూమన్ క్యాపిటల్ విధానం మనమే తీసుకొస్తున్నామా, చరిత్రలో కూడా ఉందా హ్యూమన్ క్యాపిటల్ అని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇక్కడ. చూడండి ఆప్షన్ చూద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూద్దాం. ఈకనామిస్ట్ ట్రైయింగ్ టు కాన్సెప్చువలైజ్ హ్యూమన్ క్యాపిటల్ మస్ట్ నో the abilities and dispositions are a product of history and incapable of being replicated. మరి ఇది సాధ్యమా? నెక్స్ట్, economists trying to conceptualize human capital policy for economic success must know history and that success cannot be replicated. మరి అది రిప్లికేటెడ్ కావద్దు అంటున్నాడు. నెక్స్ట్, the abilities, skills and knowledge, dispositions that make for economic success ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ హిస్టరీ అండ్ మే నాట్ బి రెప్లికేబుల్. ఇవి చరిత్రలో కూడా ఉన్నాయంట, మరి చరిత్ర నుంచి ఇప్పుడు రిప్లికేబుల్ కావాల్సిన అవసరం లేదు అంటున్నాడు. మే నాట్ బి రెప్లికేబుల్, మే నాట్ బి రిజెంబుల్ అని తీసుకోవచ్చు మనం ఆ విధంగా. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఈకనామిస్ట్స్ అటెంప్టింగ్ అ పాలసీ బేస్డ్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ ఫర్ ఈకనామిక్ సక్సెస్ మస్ట్ నో ద ఎబిలిటీస్ రిఫర్డ్ టు యాజ్ హ్యూమన్ క్యాపిటల్ మే నాట్ బి రెడీలీ రెప్లికేబుల్. Next, economists struggling to replicate economic success through a human capital policy, all right, must know that human capital is a product of history and may not be, may only be understood, not be, may only be understood. Now, what is the answer you have to establish right now? Sudha?
ఉన్నారు కదా అందరూ లైన్లో, ఆన్సర్ చెప్పండి అమ్మా, ఏమి రావడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇక్కడ యాక్చువల్గా అర్థమైందమ్మా. ఇక్కడ చరిత్రలో చివరి లైన్ చదవండి. కేపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ బట్ నాట్ రెడీలీ రెప్లికేటెడ్. బట్ కానీ వాట్ ఇఫ్ many of the abilities and dispositions in question are a product of history capable of being understood and explained but not readily replicated. So what is the answer now comes to you? వెరీ గుడ్ చిన్న. ఆప్షన్ ఈ అంటున్నారు చాలా మంది. ఒకసారి చూడండి ఆప్షన్ ఈలో ఏమన్నాడు, మరి ఆప్షన్ డి కూడా ఓకేనా అన్న ఒక విధానాన్ని వ్యక్తపరచండి. ఏమి వస్తుంది ఆన్సర్? చివరి లైన్ చదివేసి ఆ లైన్ ఎక్కడ ఉందో యాజ్ ఇట్ ఈస్గా మీరు దాన్ని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ద ఆన్సర్. రైట్, అయిందా ఆన్సర్? ఫాస్ట్ అమ్మా. సో ఆ లైన్ ఎక్కడ ఉంది అది గమనించండి. బట్ ఇఫ్ మెనీ ఆఫ్ ద ఎబిలిటీస్ అండ్ డిస్పోజిషన్స్ ఇన్ ఏ క్వశ్చన్ ఆర్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిస్టరీ capable of being understood and explained but not readily replicated. So that is why we have to establish answer E is the flexible answer compared to all other options. మనం కూడా తీసుకోవాల్సిన ఆన్సర్ ఏమిటి సార్ అంటే ఆప్షన్ ఈ అనేది మనం ఇక్కడ తీసుకోవడానికి ఆస్కారంగా ఉంది. క్లియర్గా చూడండి ఇక్కడ అదే చెప్పాడు యాజ్ ఇట్ ఈస్గా. ఎకనామీ స్ట్రగ్లింగ్ టు రెప్లికేట్ ఎకనామిక్ సక్సెస్ త్రూ హ్యూమన్ క్యాపిటల్ పాలసీ. అంటే ఇప్పుడున్నటువంటి ఎకనామిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు, అదే చెప్పండి, ఎకనామిస్ట్ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు మేక్ ద యూజ్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. అసలు ఈ హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళ ఈ హ్యూమన్ క్యాపిటల్ ఉపయోగించుకొని ఏ విధంగా రథాన్ని ముందుకు తీసుకుపోవాలి. మన నిర్మలా సీతారామన్ గారు కూడా ఇదే ఒక విధమైనటువంటి పాలనని చేస్తూ ఉంటారు కదా, హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి అదే మాట్లాడుతుంది చూడండి. ఎకనామిక్ స్ట్రగ్లింగ్ టు రెప్లికేట్ ఎకనామిక్ సక్సెస్ త్రూ హ్యూమన్ క్యాపిటల్ పాలసీ మస్ట్ నో, ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు, దట్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిస్టరీ అండ్ మే ఓన్లీ బీ అండర్స్టూడ్. అంటే చరిత్రలో కూడా పెద్ద ఎత్తున మనకు ఈ యొక్క ఈకనామిస్టులు, అంటే నేను కూడా విన్నాను రీసెంట్గా, అతను చాణక్య చతురుడు సంథింగ్ లైక్ చాలా విఘ్నత గలవాడు చాణక్యుడు అని చెప్పేసి విన్నాం కదా, మన మార్కెట్లో వింటూ ఉంటాం కదా. అంటే చరిత్రలో చూసి నేర్చుకోవాల్సిందే, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. అంటే చరిత్రలో కూడా హ్యూమన్ క్యాపిటల్ని చాలా బాగా యూజ్ చేశారు, మన దగ్గర ఏం కాదు అని చెబుతున్నటువంటి అంశం కాబట్టి ఆప్షన్ ఈ ఫర్ ఎలిఫెంట్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. దిస్. సో ఈ ఎవరైతే చెప్పారో వాళ్ళు మాత్రమే కరెక్ట్ అమ్మా. ఎవరైతే ఈ చెప్పారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ప్లీజ్. ఫాస్ట్, అట్లీస్ట్ 5 క్వశ్చన్ చేయాలి మనం కదా. అండ్ ఇండివిజువల్ ఈస్ ఫ్రీ అండ్ ఆటోనమస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కలెక్టివ్ డెసిషన్స్ టేకెన్ ఆఫ్టర్ డెమోక్రటిక్ డిబేట్, notably those decisions that guarantee each person access to public goods such as education, healthcare, etc. Some sense of social solidarity may remain, but it's so abstract that those for whom the wheel of the fortune has spun so favorably feel little debt. They believe that they owe their status purely to merit, not to the collective efforts. Effort state-funded schools, universities, etc. that enabled them to realize their potential. సో దేని గురించి మాట్లాడుతున్నా అంటే మామూలుగా ఒక ఫ్రీ బర్డ్, లైక్ ఒక ఆటోనమస్ పర్సన్ ఎట్లా ఉండాలి, ఏ విధమైనటువంటి ఒక విధంగా ఉండాలి, తనకి ఎట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి సొసైటీలో అని చెబుతున్నటువంటి అంశం. సో చూసి ఆన్సర్ చెప్పాల్సినటువంటి రిక్వెస్ట్ అమ్మా అందరికీ కూడా. ఫాస్ట్, ఐఎమ్ హియర్ ఓన్లీ, సో ప్లీజ్ స్పీక్ టు ద ఆన్సర్.
All right, students, have you done the answer? The best book is about here Adda 24/7. Adda 24/7 English textbook is the best book. Shushruth Ray Eliti. Okay, sir. సో ఆల్ ఎట్లా సాధ్యం అవుద్ది కృష్ణవేణి? ఆల్ సాధ్యం కాదు, ఇది ఒకటే ఆన్సర్ అవుద్ది. చూద్దాం, మనం మెల్లిగా చూద్దాం. రండి మళ్ళీ ఒకసారి చదువుదాం ప్యాసేజ్. ఓకేనా? వీ హ్యావ్ టు డూ 2 more questions. సో ప్లీజ్ బీ ఆన్లైన్, డోంట్ గో ఎనీబడి ఎనీవేర్ ఎల్స్. ఇద్దరు కూడా లైన్లో ఉండాలి. చూడండి, యాన్ ఇండివిజువల్ ఈజ్ ఫ్రీ అండ్ ఆటోనమస్ ఓన్లీ. అంటే మామూలుగా ఒక ఎవరైనా ఇండివిజువల్ అనేవాడు ఫ్రీగా ఉండాలి, ఆటోనమస్గా ఉండాలి అంటే అది ఎలా సాధ్యం ఉంది? ఓన్లీ బికాస్ ఆఫ్ ద కలెక్టివ్ డెసిజన్స్ టేకెన్ ఆఫ్టర్ ద డెమోక్రటిక్ డిబేట్. మనకు డెమోక్రటిక్ డిబేట్ జరిగింది కదా, స్వాతంత్రం వచ్చింది కదా, అప్పటి ముచ్చట మాట్లాడుతున్నాడు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ డెమోక్రటిక్ డిబేట్ ఏదైతే జరిగిందో ఆ డిబేట్లో వచ్చినటువంటి కలెక్టివ్ డెసిషన్స్ వల్లనే ఒక ఇండివిజువల్ అనేవాడు ఫ్రీగా ఉంటాడు, ఆటోనమస్గా ఉంటాడు. అంటే ఎవరిపైన ఆధారపడకుండా తన కాళ్ళపైన తను నిలబడగలడు. అది ఎప్పుడు జరిగింది అంటే డెమోక్రటిక్ డిబేట్ జరిగిన తర్వాత చెప్తున్నాడు. నోటెబ్లీ అంటే నోట్ చేసుకునే విధంగా దోస్ డెసిషన్స్, అలాంటి డెబేటిక్ కలెక్టివ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు guarantee those decisions that guarantee each person access to public goods such as education, healthcare, etc. ఇండివిజువల్ అంటే ఎట్లా ఇండివిజువల్? ఫ్రీ. ఆటోనమస్ అంటే ఏంది ఇక్కడ అంటే వెన్ వీఆర్ యాక్సెప్టింగ్ ద పబ్లిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేసినప్పుడే, అవి పొందగలిగినప్పుడే, అప్పుడే మనం చెప్పగలము ఒక ఇండివిజువల్ అనేవాడు ఫ్రీగా ఉన్నాడు, ఆటోనమస్గా ఉన్నాడు అని అప్పుడే మనం చెప్పగలం. అంతవరకు చెప్పలేం. దట్ గ్యారంటీ ఈచ్ పర్సన్ యాక్సెస్ టు పబ్లిక్ గూడ్స్ సచ్ యాజ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎట్సెట్రా. అవి పొందినప్పుడే ఎస్ మనం చెప్పగలం ఇండివిజువల్ అనేవాడు ఫ్రీగా ఉన్నాడు, ఆటోనమస్గా ఉన్నాడు, దేశంలో స్వతంత్రపూర్వకంగా ఉన్నాడు, స్వతంత్రం పొంది ఉన్నాడు అని మనం చెప్పగలం. అంటే ఎవరైతే ఈ యొక్క కనీసం ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ యాక్సెస్ లేకుండా ఉందో అప్పుడు మనం కన్ఫర్మ్ చేయొచ్చు అక్కడ ఫ్రీ లేదు, ఫ్రీడమ్ లేదు, ఆటోనమస్ లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటున్నది. సమ్ సెన్స్ ఆఫ్, కొంచెం జ్ఞానంగా పరిగణించుకుంటే సమ్ సెన్స్ ఆఫ్ సోషల్ సాలిడారిటీ. సాలిడారిటీ అంటే మీనింగ్ ఏందమ్మా? లైక్ సంఘీభావం, లైక్ సోషల్ అందరూ సొసైటీలో ఒక దగ్గరగా కలిసి ఉండడము, సొసైటీలో అందరూ కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం, దట్స్ కాల్డ్ సాలిడారిటీ, సంఘీభావం. సమ్ సెన్స్ ఆఫ్ సోషల్ సాలిడారిటీ మే రిమైన్. కానీ ఇప్పటికీ కూడా సొసైటీలో కొంత సామాజిక సంఘీభావం అనేది ఇప్పటికి కూడా సొసైటీలో ఉంది. బట్ కానీ ఇట్ ఈస్ సో అబ్స్ట్రాక్ట్, అది చాలా ఎట్లా అంటే లైక్ చాలా పలుచగా ఉంది. అబ్స్ట్రాక్ట్ అంటే చాలా తేలికగా ఉంది. అదేంటంటే దోస్ ఫర్ హూమ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ హ్యాస్ స్పన్ సో ఫేవరబుల్లీ ఫీల్ లిటిల్, ఇక్కడ ఫీల్ లిటిల్ డెట్ అంటున్నాడు, ఇది నాకు అర్థం కాదు. ఫీల్ లిటిల్ డెట్. సాలిడారిటీ మే రిమైన్, సమ్ సెన్స్ ఆఫ్ సాలిడారిటీ మే రిమైన్ బట్ ఇట్ ఈస్ సో అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే చాలా చతికిలబడిపోయి ఉంది. దట్ దోస్ ఫర్ హూమ్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ హ్యాస్ స్పన్ సో ఫేవరబుల్లీ feel little debt, they believe that they owe their status purely to merit, not to collective effort, state funded schools, universities, etc. that enabled them to realize their potential. Enabled them to realize their అంటే వారి యొక్క శక్తిని వారు రియలైజ్ చేసుకోగలరు, వారి యొక్క శక్తిని వాళ్ళు పొందుకోగలరు అని చెప్తున్నాడు. సో అదేవిధంగా దే బిలీవ్ దేట్ దే ఓ అంటే కట్టుబడి ఉండడం, దే ఓ దేర్ స్టాటస్ టు ప్యూర్లీ మెరిట్ అంటే ఉన్నతంగా ఉండడం, గొప్పగా ఉండడం. నాట్ టు ద కలెక్టివ్ ఎఫర్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఫండెడ్ స్కూల్స్, యూనివర్సిటీస్, ఎట్సెట్రా. ఈ యొక్క స్టేట్ ఫండెడ్ అంటే స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ, ఒక ఇండివిజువల్ అనేవాడు ఇవన్నీ ఎడ్యుకేషన్ పొందడము, హెల్త్ కేర్ పొందడం అని చెప్పండి కదా. అంటే ఎప్పుడు తను ఆ విధంగా ఫీల్ అవ్వగలడు అంటే యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక కలెక్టివ్ యూనిట్, ఒక కలెక్టివ్ మెజర్, ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నప్పుడు, దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఎస్ చెప్పగలం, అప్పుడు అతను ఫ్రీగా ఉన్నాడు, ఆటోనమస్గా ఉన్నాడు, దేశంలో అనేది ఫ్రీడమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పగలడు అంటున్నాడు. కానీ లిటిల్ డెట్ అనేది నాకు క్లియర్గా లేదు, సో దాన్ని పక్కన పెట్టండి. మిగతా అంత సెంటెన్స్ మాత్రం ఇది. ఓకేనా? ఇవాళ ఇది మొత్తం ఇదేనమ్మా, కొత్త టాపిక్ అని చెప్పి తీసుకొచ్చిన ఇవాళ నేను యాక్చువల్గా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. నౌ వీ రీడ్ ద ఆప్షన్స్ సో దట్ వీ కెన్ గెట్ ద క్లారిటీ. మీకు అర్థమైంది ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి అనేది. ఒక వ్యక్తి ఫ్రీగా ఆటోనమస్గా ఉండాలంటే దానికి కావాల్సినటువంటి కారకాలు ఏంటి అని చెబుతున్నటువంటి ప్యాసేజ్ ఇక్కడ. లెట్స్ చెక్. ఇండివిజువల్ సక్సెస్ అండ్ ఆటోనమీ ఆర్ అ రిజల్ట్ ఆఫ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్లాయిట్ ద సిస్టమ్ put together through the collective efforts with a sense of solidarity, social solidarity. Next, the decisions that guarantee each person access to public goods are collective in nature and individual merit is a myth. Individual merit అనేది ఒక కళ, మిత్ అంటే ఒక మైథాలజీ
అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్, ఇండివిజువల్స్ ఓ దేర్ సక్సెస్ అండ్ ఆటోనమీ టు కలెక్టివ్ డెసిజన్స్ అండ్ efforts that guarantee access to public goods like schools and universities. Next, individual access and autonomy are a result of the systems made through collective efforts that guarantee each person and access to particular these systems. Individuals are free and autonomous చూడండి ఇక్కడ వచ్చింది, only as far as they realize that they owe their success to collective decisions and made with a sense of social solidarity. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏది బెస్ట్గా ఉంది అనేది. అంటే ఫైనల్గా ఇండివిజువల్ అనేవాడు ఎప్పుడు తను ఫ్రీగా ఉన్నాడు, ఎప్పుడు ఆటోనమస్గా ఉన్నాడు అని డిసైడ్ చేసేది ఎవరు అంటున్నాడు. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద ఆన్సర్. వాట్ కమ్స్ టు రైట్ నౌ? సోషల్ సాలిడారిటీ అన్నాడు కదా, అంటే సామాజికమైనటువంటి సంఘీభావం, అంటే అందరూ యాక్సెప్ట్ చేసే అటువంటి ఒక విధానం, అందరూ కలిసికట్టుగా ఉండేటువంటి ఒక విధానం. సో దాన్ని బట్టి మీరు ఏం ఆన్సర్ లాగలరు. యాక్చువల్లీ వాట్ ఈస్ ద బెస్ట్ జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్? సో రెడీ మా అందరు కూడా? వాట్ ఈస్ ఆన్సర్ రైట్ నౌ? ప్లీజ్ టెల్ మీ. ఎగ్జాక్ట్లీ, ప్రిలిమ్స్లో రావచ్చు, మనం రాలేవు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎస్బీఐ ప్రిలిమ్స్లో కూడా వస్తాయి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో అంటే 2020లో అడగలేదు, కానీ ఇది 2019లో 2018లో పెద్ద దుమారం లేపినటువంటి క్వశ్చన్ ఇది. చాలామంది ఈ క్వశ్చన్ చేయలేక వదిలిపెట్టి మినిమం మార్క్స్తో బయటపడినటువంటి దాఖలా కూడా చాలామంది దగ్గర ఉండే. ఇప్పుడే కాదు, అప్పట్లో కూడా ఇట్లా ఉండే. అందుకని నేను ఏమంటున్నానంటే 1కి 2 సార్లు చేయండి, మీకు అర్థమైతేనే, ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో అప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి. క్లారిటీ రాదో వదిలిపెట్టండి. క్వశ్చన్ కనుక టఫ్ వచ్చింది, మామూలు పదాలు లేవు, అంత ఫినాన్షియల్ ఎకనామిక్ టర్మినాలజీ ఉంది, ఏదో పొలిటికల్గా ఉంది ప్యాసేజ్ అంతా కూడా, అట్లాంటి విషయాల్లో వదిలిపెట్టండి. టైం తీసుకోకండి, రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే మనకు ఎక్కువ టైం టేకింగ్ క్వశ్చన్ అంట. మిగతా మీకు ఉన్నటువంటి ఆ 20 మినిట్ టైం ఏదో ఉంటుందో డైరెక్ట్ విదిన్ 1 షాట్లో ఎగిరిపోతుంది, ఒక క్వశ్చన్ చేయడంలో ఎగిరిపోతుంది. అందుకనే మీరు డేర్ చేయొద్దు. మనకు కావాల్సింది మార్క్స్, మంచి మార్క్స్ రావాలి. అందుకని ఇలాంటి క్వశ్చన్ వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే అప్పుడప్పుడు చూసుకోవడం అనేది మన బాధ్యత. సో ఆన్సర్ ఈస్ కన్ఫర్మేషన్ అమ్మా అందరికి కూడా. ఇక్కడ ఈ ఫర్ ఎలిఫెంట్ అనేది ఆన్సర్ మనం సెట్ చేస్తున్నాము. సో అందరు కూడా దీనికి నో ప్రాబ్లం. కానీ ఒక క్వశ్చన్ ఈజీగా ఉంది చెప్పాను కదా. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. ఆ ఒక్క క్వశ్చన్ ఎత్తుక్కోండి. పుట్టిగా స్కిప్ చేస్తే ఏమొస్తుంది? అవునా? ఒక్క క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని వెతుక్కొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఉట్టిగా స్కిప్ చేయడం వల్ల ఏం లాభం లేదని ఒక ఉద్దేశం. సో లెట్స్ టేక్ ది నెక్స్ట్ పాయింట్ ప్లీజ్. లాస్ట్ 2 క్వశ్చన్ చేద్దాం ఫటాఫట్ చేసి. ఈ లాస్ట్ క్వశ్చన్ వీలైతే కొంచెం ఈజీగా ఉన్నది తీసుకొచ్చు. పొలిటికల్ రైట్. నెక్స్ట్ చేయండి అమ్మా. ఇది కొంచెం న్యూస్ పేపర్స్ అట్లా ఇట్లా ఈజీ టర్మినాలజీ ఉంది. రైట్, ఈ క్వశ్చన్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకేనా? ఈ క్వశ్చన్ చేద్దామా? ఈ క్వశ్చన్ చేద్దాం. ఇది ఓకే, ఈ క్వశ్చన్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? సో నౌ దిస్ క్వశ్చన్ ఈస్ సమ్వాట్ లైక్ looking a bit easy that I feel. yes ఇలా మీరు క్వశ్చన్ డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్లో ఏదైతే కొంచెం మీరు చూసినటువంటి టెర్మినాలజీ కనబడుతుందో దానికి మీరు చదవడానికి ప్రయారిటీ ఇవ్వండి. సో ఆ క్వశ్చన్ ఈజీగా ఉంటే 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటిగా స్కిప్ చేస్తే ఏమొస్తుంది అని ఇక్కడ ఇంటెన్షన్. సో లెట్స్ రీడ్ ద ప్యాసేజ్. ఆ తర్వాత మనం ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ రీడ్ ద ప్యాసేజ్. న్యూస్ పేపర్స్ ఆర్ డయింగ్. ఈరోజు న్యూస్ పేపర్స్ అనేది చనిపోతున్నాయంట. వాస్తవమే కదా? ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఈజ్ స్టిల్ ఎల్పింగ్, కాదు ఎల్లింగ్ అమ్మ. ఎల్లింగ్ అంటే పెద్దగా అరవడం, ఎల్లింగ్, స్క్రీచింగ్, షౌటింగ్. ఇట్లా ఎల్లింగ్ అంటే పెద్దగా అరవడం, అరుపు. ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఈజ్ స్టిల్ ఎల్లింగ్ అబౌట్ ఐట్యూన్స్. ఐట్యూన్స్ అంటే తెలుసు కదా, ఈ యొక్క ఐఫోన్ వాళ్ళు కొత్తగా డిజైన్ చేస్తారు. వాళ్ళు ఏదైనా కూడా మ్యూజిక్ సిస్టమ్, ఆ మ్యూజిక్ అంత స్టాండర్డ్గా ఉంటుంది. మీకు తెలుసు ఐట్యూన్స్ వింటే ఎట్లా ఉంటుంది అనేది. అట్లా సో బుక్ పబ్లిషర్స్ ఎవరైతే బుక్ అనేది పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు థింక్ దే ఆర్ నెక్స్ట్. బుక్ పబ్లిషర్స్ ఏవైతే ఉన్నారో ఇక వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ వాళ్ళదే. ఎందుకంటే జనరేషన్ చేంజ్ అవుతుంది, టెక్నాలజీ చేంజ్ అవుతుంది. టెక్నాలజీ ఇదంతా దీనికి కారణం అంటున్నాడు ఇండైరెక్ట్గా.
మనం ఒకప్పుడు మ్యూజిక్ వినాలంటే గుర్తున్నదా మీకు? టేప్ రికార్డర్లు ఉండేది, చిన్న చిన్న క్యాసెట్లు. ఇక మమ్మీకో లేకపోతే ఫాదర్‌కో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ రీల్ అంతా బయట తీస్తారు. ఖతం క్యాసెట్ ఎగిరిపోయింది. మళ్ళా పని చేయదు. మనం అంతా ఒక దగ్గర కూర్చొని రీల్ చుట్టేది. మీరంతా ఇవంతా ప్రయోగాలు చేసినోళ్ళే కదా మీరంతా. 90s కిడ్స్ అయితే వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ కూడా. ఈవెన్ 2000 కిడ్స్ కూడా ఇవన్నీ పరిచయాలే. ఇప్పుడు కొత్తగా ఏదో పెన్ డ్రైవ్‌లు లేదా మెమరీ చిప్‌లు, మొబైల్ ఫోన్‌లు అంటున్నాం. బ్లూటూత్ మీద నడిచిపోతుంది ఇప్పుడు వ్యవహారం అంతా. కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద క్యాసెట్‌లు. ఆ! సో, ఇట్లా ఉండేది వ్యవహారం. ఇప్పుడు మొత్తం మారిపోయింది. డిజిటల్ ఏజ్ వచ్చింది కదా! దేవిప్రియ ఆన్సర్ ఈస్ ఈ ఫర్ ఎలిఫెంట్ అని చెప్పాం కదా! యెస్ మా. బుక్ పబ్లిషర్స్ థింక్ దే ఆర్ ద నెక్స్ట్. ఇక వాళ్ళు నెక్స్ట్ అనుకో. ఇప్పుడు ఆల్రెడీ ఓ పక్క న్యూస్ పేపర్ చనిపోతున్నాయి. ఓ పక్క మ్యూజిక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఏడుస్తుంది. ఓ పక్క ఇక నెక్స్ట్ బుక్ పబ్లిషర్స్ వాళ్ళు నెక్స్ట్ అని వాళ్ళు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక నెక్స్ట్ టార్గెట్ మాదే. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా బుక్స్ బట్టి చదువుకునేటువంటి దాఖలా లేదు. ఒక చిన్న ట్యాబ్ పట్టుకుంటున్నాం, స్కూల్‌కి పోతున్నారు పిల్లలు. ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు, మొత్తం ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. బుక్స్ చదవడం మానేసారు. అందరూ కూడా ఇవే వచ్చేసినాయి. యెట్ యెట్ అయినప్పటికీ చూడండి ఇక్కడ. యెట్ అయినప్పటికీ వన్ బిట్ ఆఫ్ ఓల్డ్ మీడియా సీమ్స్ టు బి డూయింగ్ రాదర్ వెల్. ఓల్డ్ మీడియా ఏదైతే ఉందో అది కొంచెం చూడడానికి మంచిగానే చేస్తుంది. బాగానే వర్కౌట్ చేస్తుంది. పని చేస్తుంది అని అర్థమైందంటే ఓల్డ్ మీడియా ఏందనే చూద్దాం. In the final quarter of 2009, the average American spent almost 37 hours, oh God, a week watching television. అమెరికాలో ఆల్మోస్ట్ ఒక వారంలో 37 గంటలు, అంటే దాదాపుగా రోజుకు 6 గంటలు సినిమా చూసిండంట ఆయన టీవీలో, ఆ యొక్క మీడియాలో టీవీలో. ఎర్లియర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరానికన్నా ముందు 166 ఎక్స్క్యూజ్ మీ 166 m of them 160 n of them అంతే కదా. 116 men of them saw the Super Bowl or saw the Super Bowl అనేది చూసారంట వాళ్ళు. ఆ రికార్డ్ ఫర్ అ సింగిల్ ప్రోగ్రామ్. సూపర్ బౌల్ అనే ప్రోగ్రామ్ ఉందంట. దాన్ని అందరూ కూడా ఎర్లియర్ దిస్ ఇయర్ 116 మెన్ ఆఫ్ దెమ్ అది సంథింగ్ ఏదో ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో బాగా చూసారు ఆ సూపర్ బౌల్ అనే ప్రోగ్రామ్ ని అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సంథింగ్ ఈస్ నాట్ క్లియర్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దాట్. Yeah. సో ఫార్ ఫ్రమ్ బీయింగ్ క్రౌడెడ్ బై న్యూ మీడియా, కొత్త రకం మీడియం అనేది మనం చూస్తున్నాము. అదంతా కూడా మన చుట్టూ క్రౌడ్ అయిపోతుంది డే బై డే. టీవీ ఈజ్ కొలోనైజింగ్ ఇట్. చూడండి ఇక్కడ, టీవీ ఈజ్ కొలోనైజింగ్ అంటే మొత్తం ఆక్యుపై చేసుకుంది. అంటే ఎంత కొత్త మీడియా వచ్చినా కూడా టీవీ అనేది మాత్రం తీసి బయటపడట్లేదు అందని ఒక ఉద్దేశం, అవునా కదా. సో షోస్ లైక్ ఇవాళ అంతా కూడా ఓటీటీ వచ్చింది అనుకోండి, అంతా కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కాదు ఇదేంది, వాట్ ఇస్ దిస్, నెట్ఫ్లిక్స్, ఇట్లా shows like American Idol and like Britain's Got Talent draw huge audience partly because people are constantly messaging and tweeting about them and discussing them on Facebook. చూడండి ఇక్కడ, ఇది క్వశ్చన్ అమ్మా. ఇది ఎక్కడ అంటే మన దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, సరే ఎంత న్యూ మీడియా, ఎంత అడ్వాన్స్డ్ మీడియా వచ్చినా కూడా ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోవట్లేదు. టెలివిజన్ అనే దాన్ని మర్చిపోవట్లేదు. అందులో జరిగినటువంటి అమెరికన్ ఐడల్, బ్రిటన్స్ గాట్ టాలెంట్ అనే ఆ ప్రోగ్రామ్ పట్ల పెద్ద ఎత్తున మెసేజ్ చేసుకోవడం, వాటి నుంచి డిస్కస్ చేయడం అనేది జరుగుతుందంట. కొంచెం పర్లేదు. మరి న్యూస్ పేపర్స్ చనిపోతున్నాయి, ఒక పక్క మ్యూజిక్ ఇండస్ట్రీస్ ఎల్లింగ్, పబ్లిషర్స్ దే థింక్ దట్ దే ఆర్ ద నెక్స్ట్. అయినప్పటికీ టీవీ అనే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి విధానాన్ని తీసి బయటపడట్లేదు మన జనం. ఈ వాటికి కూడా మనం టీవీ షోసే చూస్తున్నాము అని చెప్తున్నాడు డైరెక్టర్ రైటర్. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా వచ్చినా కూడా, ఎంత అడ్వాన్స్ మీడియా వచ్చినా కూడా టీవీ అనే దాన్ని మాత్రం మనం వదిలిపెట్టట్లేదు అన్న ఒక చిన్న ఇంటెన్షన్ ఇక్కడ వెలిబుచ్చుతున్నాడు. అదే జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్నా కూడా అదే. సో దీన్ని బట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, ఏమి వచ్చును. లెట్స్ రీడ్ ద ప్యాసేజ్, ఐ మీన్ ఆప్షన్స్ వన్ బై వన్. కౌచ్ పొటాటో, ఎక్సలెంట్. సాయనుష మంచి ఆన్సర్ ఇచ్చారు కదా. నెక్స్ట్, దో newspapers, the music and publishing industries are dying, American TV has been able to draw large audiences and being discussed on the internet. Yeah, this as already said in the passage as it is. Next one. Like though newspapers, the music and publishing industries are dying, American TV is colonizing the media with the average American spending 37 hours per week watching the television.
యా, కొలనైజింగ్ అంటే ఇంకా కూడా దాన్ని రూల్ చేస్తుందని మీనింగ్ వస్తుంది. ఇక్కడ కొలనైజింగ్ అంటాం అంటే రూల్ చేయడం. అమెరికన్ టీవీ ఈజ్ రూలింగ్ ద మీడియా స్టిల్. అవును కదా, ఇదే చెప్పాడు కదా ప్యాసేజ్లో కూడా. అవును ఉంది. సో నెక్స్ట్ వాట్? దో న్యూస్ పేపర్స్, ద మ్యూజిక్ అండ్ పబ్లిషింగ్ ఇండస్ట్రీస్ ఆర్ డైయింగ్, టీవీ ఈజ్ కొలనైజింగ్ ద మీడియా అండ్ హ్యాస్ హ్యూజ్ ఆడియన్సెస్. ఇక్కడ అదే చెప్పాడు. ఇక్కడ అదే 37 అవర్స్ లైక్ స్పెంట్ పర్ వీక్ వాచింగ్ టెలివిజన్. ఇక్కడ కూడా అదే అన్నాడు, టీవీ ఈజ్ కొలనైజింగ్ ద మీడియా అండ్ హ్యాస్ హ్యూజ్ ఆడియన్సెస్. టీవీకే ఎక్కువ మంది ఆడియన్సెస్ ఉన్నారంట. అవును కదా. నెక్స్ట్, న్యూస్ పేపర్స్, మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ బుక్ పబ్లిషర్స్ హ్యావ్ బీన్ crowded by the new media. This has been cowed by the new media అంటే ఆక్యుపైడ్ అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే అవి అన్ని కూడా ఓడించాయి అన్న మీనింగ్ రావడం జరుగుతుంది కాబట్టి నేను క్రౌడెడ్ అనుకున్నాను. ఎస్ అమ్మా, ఆక్యుపైడ్ అయినా డిఫీటెడ్ అన్న మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. అర్థం చేసుకోండి. న్యూస్ పేపర్స్, మ్యూజిక్ ఇండస్ట్రీ, బుక్ పబ్లిషర్స్ హ్యావ్ బీన్ కవర్డ్ బై అంటే మొత్తం వాటి వల్ల ప్రభావితం కవర్డ్ అని మీనింగ్ వస్తుంది. హ్యావ్ బీన్ కవర్డ్ బై ద న్యూ మీడియా వేర్ యాజ్ టీవీ హ్యాస్ కోప్డ్ వెల్ అండ్ స్టిల్ draws large audiences as American TV proves. ఇది అమెరికన్ టీవీ అనేది ప్రూవ్ చేసింది వాళ్ళ అంటున్నాడు ఇక్కడ. ఇట్లా నెక్స్ట్ పాయింట్, న్యూస్ పేపర్స్, మ్యూజిక్ అండ్ పబ్లిషర్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కోప్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ మీడియా బట్ అమెరికన్ టీవీ హ్యాస్ కోప్డ్ వెల్ అండ్ స్టిల్ డ్రాస్ లార్జ్ ఆడియన్సెస్. మీరు గమనించండి మా, గమనించండి. ఇప్పుడు ఏమీ వస్తుంది చెప్పండి ఆన్సర్. నేను చెప్పాను ద మెయిన్ జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి ఇక్కడ అంటే, ఈరోజు ఒక పక్క న్యూస్ పేపర్లు అన్నీ చనిపోతున్నాయి, మ్యూజిక్ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, ప్రింట్ మీడియా ఇబ్బందుల్లో ఉంది, అయినప్పటికీ టీవీకి ఉన్నటువంటి హైప్ ఏదైతే ఉందో తగ్గలేదు అంటున్నాడు. అంటే టీవీకి ఉన్నటువంటి ఆ విధానం, ఇప్పుడు కొత్త కొత్త ఎల్ఈడి టీవీలు అంటున్నారు అన్నా, కర్వ్డ్ టీవీలు అంట, ఓఎల్ఈడి, క్యూఎల్ఈడి, అంటే ఇన్ని రకాల టీవీ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. అంటే టీవీలు బ్రాండ్స్ వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే మనం వాటికి ఇస్తున్నటువంటి ఆదరణే. వాటిని వదిలిపెట్టట్లేదు. టీవీని చూస్తాంలే అనుకోవట్లేదు, టీవీలోనే చూస్తున్నాం మనం. ఎంత ల్యాప్టాప్ ఉన్నా కూడా టీవీ చూడందే మనసు పోదు కొందరికి, పొద్దు గడవదు, తెలుసు కదా. ఇంకా మీకు ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు వీళ్ళ గురించి అయితే. అంతకుముందు అయితే మా సైడ్ మొగల్ రేకులు అనేది వచ్చేది ఒకటి. మొగల్ రేకులు అయితే కథం. ఇక కొంచెం బాయ్స్ అని అటు ఇటు ఉండేవాళ్ళు కావచ్చు, ఇక మన వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొగల్ రేకులు అంటే కథం ఇక అంత. సో ఇట్లా అన్నట్టు మన వాళ్ళన్నా కొంచెం అటు ఇటు ఉండే, కానీ మీకు తెలుసు అవన్నీ ఏంటి అనేది. So now please tell me what is answer right now comes to you. Sarita. Answer is C. Very good. Very good, very good. Simple and city answer you are giving, Sarita. చూడండి, అసలు టీవీ అనగానే మొత్తం అందరూ అయిపోతున్నారు. అవును, వైల్ అని చెప్పండి బాగుంటుంది. వైల్ ఈటింగ్ ఫుడ్, వాచింగ్ టీవీ. రైట్ అమ్మా. ఆన్సర్ ఏంటి ఇక్కడ? సిఆర్డిఏ. కొంతమంది సి అన్నారు, ఓకే, అగ్రి. సి ఇస్ ద రైట్ ఆప్షన్. కొంతమంది డి ఫర్ ఢిల్లీ అంటున్నారు, దట్స్ ఫైన్. ఇంకో ఉందామండి, ఎవరైనా చెప్పండి. న్యూస్ పేపర్స్, మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ బుక్ పబ్లిషర్స్ హ్యావ్ బీన్ covered by the new media whereas TV has coped well and still draws large audiences and as American TV. Right. Next, newspaper, same logic, అసలు తేడా లేదు. కాకపోతే సింపుల్ అండ్ సిటీగా ఆన్సర్ చెప్పాలమ్మా. అగో స్టార్ట్ అయింది, క్రికెట్ ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు. న్యూస్ పేపర్స్, మ్యూజిక్ అండ్ book publishers have not been able to cope with the emergence of new media but American TV has coped well and still draws large audiences. ఎగ్జాక్ట్లీ. అంతా మీనింగ్ ఒకటేనా, అసలు తేడా మీనింగే, వేరే అంశాల్లో వేరే మీనింగే లేదు. అన్ని మీనింగ్స్ కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే సింపుల్గా ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి? దో న్యూస్ పేపర్స్, ద మ్యూజిక్ అండ్ పబ్లిషింగ్ ఇండస్ట్రీస్ ఆర్ డైయింగ్, అవి చనిపోతున్నాయి పక్క. కానీ టీవీ ఈజ్ కొలనైజింగ్ ద మీడియా అండ్ హ్యాస్ హ్యూజ్ ఆడియన్సెస్. సో హియర్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ఆప్టింగ్ ఫర్ ద ఆన్సర్ ఇస్ సి ఫర్ చెన్నైగా తీసుకుంటున్నాను నేను కూడా. సో ఎవరైతే అంటే మనకు మిగతా ఆన్సర్స్ తప్పని కాదు, కాకపోతే సింపుల్ అండ్ సిటీగా చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి, మనం ఫైనల్గా కంక్లూషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే, మనం ఇచ్చినటువంటి కంక్లూషన్ చాలా సింపుల్గా ఉండాలి. సో దట్ ఈస్ వై ఇక్కడ సింపుల్ అండ్ సిటీ అట్లానే కాదు, అంటే స్మాల్గా కట్ చేస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, అఫ్కోర్స్ ఇవన్నిట్లలో సేమ్ ఉంది, అసలు తేడానే లేదు. మీరు గమనించండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా సేమ్ ఈస్ టెల్లింగ్ ఎవ్రీ సెంటెన్స్. బట్
సిలో మాత్రమే వెరీ సింపుల్గా టీవీ ఈజ్ కొలనైజింగ్ ద మీడియా అండ్ హ్యాస్ హ్యూజ్ ఆడియన్సెస్ అని చెప్పాడు కదా. సో దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఆన్సర్ అనేది సిగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనేది నా యొక్క ఇంటెన్షన్. డి కాదమ్మా, సి మాత్రమే. ఓకేనా. సో ఎవరైతే ఆన్సర్ సి అని చెప్పారో సరిత వాళ్ళు, చిన్న, గ్రీన్ యాపిల్, సో వీరంతా కరెక్ట్. ఎవరైతే సి మార్క్ చేస్తారో వీళ్ళంతా కరెక్ట్. సో చెప్పండి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి. హౌ డూ యూ ఫీల్ ద క్వశ్చన్స్? డూ యూ ఫీల్ ఈజీ ఆర్ హార్డ్ ఆర్ వెరీ హార్డ్ ఆర్ సూపర్ హార్డ్? సో క్వశ్చన్ ఏదైనా కూడా మనం చేయాల్సినటువంటి పని ఒకటేనమ్మా. ఇచ్చినటువంటి 5 వాక్యాల్లో 5 క్వశ్చన్స్లో మీరు ఏది బాగా చేయగలరు అనిపిస్తే మీకు చూడగానే అర్థమైపోద్ది ఆ టెర్మినాలజీ ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, అసలు అవుద్దా కాదా అనే ఒక విషయం మీకు వచ్చేస్తుంది. సో దాన్ని పట్టుకొని మీరు ప్రయత్నం చేసుకోండి. అంతేగాని క్వశ్చన్ చూడకముందే నాకు రాదు అన్న ఒక అభిమానానికి వచ్చేసి బయటికి వెళ్ళిపోవడము ఇట్లా కాదు. క్వశ్చన్ చూడండి, ఓపికగా చూడండి, వస్తే చేయండి, లేకపోతే వదిలిపెట్టండి. ఇవాళ ఒక్కరోజే కాదు, మీరు కూడా టైప్ చేయండి. అడ్డాలో దొరుకుతాయి క్వశ్చన్స్. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తామా. డోంట్ వరీ, జస్ట్ ఇబ్బందిగా అంటే వదిలిపెట్టండి. కాకపోతే క్వశ్చన్ ఉంది అని చెప్పడానికి ఇవాళ నేను క్వశ్చన్ పట్ల ఫోకస్ చేశాను. రేపు యాజ్ యూజువల్గా క్వశ్చన్ పేపర్ అనేది తీసుకొస్తాను. 30 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. మీరు అందరూ కూడా రేపు రావాలి. ఓకేనా. సో ఇది 77% మరి ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మెగా ప్యాక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వండి. Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు కేవలం ఇది 3200కే వస్తుందమ్మా. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ మిస్టర్ Moji? The Sheikh, I can't see your question. What you asked? Thank you, ma. Bye bye, all of you. ఓకేనా. మరి మెగా ప్యాక్ అనేది మనకు ఆఫర్ అవైలబుల్గా ఉంది. ఆఫర్ ఎవరైతే రెడీగా ఉన్నారో తీసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ఎవరు కూడా మిస్ అవ్వద్దు మెగా ప్యాక్లో కూడా. ఓకేనా. సో నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనం రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇఫ్ యూ అప్లై ద కూపన్ కోడ్ Y209, దిస్ విల్ బి గివెన్ అండర్ జస్ట్ 500 rupees only. So anybody is interested, you or your family members or anybody else, so please join this batch. Yeah, night we have 9 PM class, so we will discuss very clearly. I don't know what is I can't see proper schedule. Choose చెప్తాను. Night 9 PM we have the class, so please come at that time. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఇది లాస్ట్ వీక్ స్టార్ట్ చేసామండి. IBPS RRB PO క్లర్క్ గ్రామీణ బ్యాంక్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టార్గెట్ అనేది లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాము. సో ఎవరైతే ఈ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వండి. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ Y209 యూస్ చేస్తే ఇది 1500 రూపాయలనే వస్తుందమ్మా. ఓకేనా. సో మీకు ఒకసారి నేను ఇంకెవరైతే లైన్లో ఉన్నారో కాస్త లైన్లో ఉండడానికి ప్రయత్నించండి. మీకు నేను మనకు తెలుగులోకి వెళ్ళి చూపిస్తాను. ఇవన్నీ కూడా తెలుగు ఆఫర్స్. ఇది ఎస్పెషల్గా ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి ఒకటేమో స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది. తర్వాత ఇది ఇంపార్టెంట్ అమ్మా. దీని గురించి నేను చెప్తాను ఇప్పుడు. బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ అని చెప్పేసి ఇది మనకి చూడండి, ఇది ట్రెండింగ్. ఎవరైతే ఇంకా IBPS RRBలో మిస్ అయ్యారో బ్యాంక్ ఫౌండేషన్లో జాయిన్ అవ్వండి. చూడండి, ఫీ వచ్చేసి 6000 అట్లా ఉంది. రైట్, మనం Y209 కూపన్ కోడ్ యూస్ చేసాం అనుకోండి. Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇది 1379, అంటే దాదాపు 1400 రూపాయల్లో వస్తుంది. ఇది ఇంపార్టెంట్. బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఎవరికైనా ఇంకా నేర్చుకోవాలని ఉంటే. ఓకేనా. చూడండి ఇక్కడ స్టడీ ప్లాన్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. స్టడీ ప్లాన్ చూద్దాం రండి. చూడండి ఇక్కడ స్టడీ ప్లాన్ చూడండి. ఇంట్రొడక్షన్ టు బ్యాంక్ అండ్ ఇంగ్లీష్ స్ట్రాటజీ, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, వర్డ్ స్వాపింగ్, కంజంక్షన్, టెన్సెస్ 1, ఆర్టికల్స్, అడ్జెక్టివ్స్, వర్డ్ బేస్డ్ ఇన్ఫరెన్స్, కాలమ్ బేస్డ్ ఇన్ఫరెన్స్, సెంటెన్స్ బేస్డ్ ఇన్ఫరెన్స్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ 1, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ 2, మల్టిపుల్ ఫిల్లర్స్ 2, sentence rearrangement 1, sentence rearrangement 2, error detection, double fillers, reading comprehension 1, 2, sentences based spelling, word rearrangement, phrase rearrangement, new pattern questions 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఫౌండేషన్ కోర్సు. ఇందులో కూడా మంచి గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు కేవలం ఇది ఎంతలో వస్తుందమ్మా, 1300 సంథింగ్, 1400 లైక్ దాట్ యూ విల్ బి గివెన్. సో ఇది మంచి బ్యాచ్, ఇందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అలానే ఇంకొక ట్రెండింగ్ బ్యాచ్ వచ్చేసి ఇది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ ట్రెండింగ్ బ్యాచ్ వచ్చేసి మనకి చూడండి, మెగా ప్యాక్ ఆల్రెడీ చెప్పేశాను, మీరు జాయిన్ అవ్వచ్చు అందులో. దాంతో పాటుగా ఇక్కడ IBPS RRB గురించి కూడా చెప్పేశాను నేను. ఇది IBPS RRB ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది ఉందమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాక్చువల్ ఫీజ్ అబౌట్ 1000 రూపీస్ అట్లా ఉంది. మనం Y209 కూపన్ కూడా యూజ్ చేసాం అనుకోండి.
ఇది మీకు జస్ట్ 229 రూపీస్లోనే వస్తుంది. సో ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరు పర్చేజ్ చేసుకోండి వీలైన వాళ్ళు. ఓకే, జస్ట్ 220 రూపీస్ ఓన్లీ. ఓకే, సో ఎవరైతే ఇంకా ఆర్ఆర్బీ టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయలేదో చేసుకొని హ్యాపీగా రోజుకో క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్ పేపర్. చూడండి, ఇది గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జూలై 20 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అంటే జాబ్ ఇంకొక 1 వీక్లో, ఒక 1 or 2 వీక్స్లో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ఫీజ్ అబౌట్ 6,000 అట్లా ఉంది. మనం కూడా ఇక్కడ Y209 కూపన్ కోడ్ యూస్ చేసాం అనుకోండి. Y209 యూస్ చేస్తే మీకు కేవలం ఇది కూడా 1379 అంటే నియర్ బై 1400లో ఈ యొక్క బ్యాచ్ కూడా వస్తుంది. ఎవరైతే ఈ యొక్క ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతారో చాలా మంచిది, అందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకేనా? సో ఇది మరి ఏమైనా డౌట్స్ ఉంటే కానిస్టేబుల్ క్లాసెస్ టైం వచ్చేసి చూడండి, ముజాహిద్ షేక్ చూపిస్తాను చూడండి. మన దగ్గర ఏపీఎస్ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నడుస్తున్నాయి క్లాసెస్. ఇంకా మీరు తీసుకుంటే రికార్డెడ్ వీడియోస్ రూపంలో మీరు ఆ బ్యాచెస్ జరిగినటువంటి క్లాసెస్ అన్ని కూడా మీరు వినొచ్చు. ఈ క్లాస్ ఏపీ ఇస్ దాట్ లిమిట్ టైప్ ఇక్కడ లేకపోవచ్చు, ఇంకా వేరే చూడండి. ఏపీఎస్ఐ చూడండి ఇక్కడ అంటే ఈ కానిస్టేబుల్ బ్యాచెస్ అన్ని సపరేట్గా ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆల్రెడీ ఇక్కడ మాక్ టెస్ట్లు ఉన్నాయి చూడండి, మాక్ టెస్ట్ ఉన్నాయి. అలానే మీకు బ్యాచ్ కావాలన్నా కూడా బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉందమ్మా. చూడండి, ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మొన్న రీసెంట్గా బ్యాచ్ స్టార్ట్ అయింది. రీసెంట్గా ఒక 2 వీక్స్ అవుతుంది అనుకుంటా. సో మీరు Y209 యూస్ చేస్తే ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కూడా మీకు కేవలం 1150 రూపాయల్లోనే ఈ బ్యాచ్ కూడా వస్తుంది. మీరు ఇందులో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ టెస్ట్ సిరీస్ కావాలన్నా టెస్ట్ సిరీస్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ టెస్ట్ సిరీస్ 600 రూపాయలు అట్లా ఉంది టెస్ట్ సిరీస్. మీరు Y209 కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి, ఇది కూడా 209 ఇది కూడా మీకు కేవలం 142 రూపీస్లో ఈ టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి. ముజాహిద్ షేక్. సో హోప్ యూ అండర్స్టాండ్ షేక్. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయమ్మా. మీరు ఏ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వాలన్నా యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటండి? Y209 కూపన్ కోడ్ యూస్ చేయాల్సిన రిక్వెస్ట్ అమ్మా. టీఎస్ కానిస్టేబుల్ ఇంకా ఓకే, లెట్ మీ టైప్ టీఎస్ కానిస్టేబుల్, అది కూడా చూపిస్తాను. ఎస్ఎస్ఐ రీసెంట్గా ప్లాన్ కూడా చేసాము దీనికి సంబంధించి. చూడండి అక్కడ సో లెట్ మీ చెక్ అమ్మా, ఇట్స్ నాట్ క్లియర్ సంథింగ్. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత వీడియో కింద చెక్ చేసి మీకు ఆన్సర్ పెడతాను టీఎస్ కానిస్టేబుల్ ఎట్లా చూడాలని చెప్పేసి. మిస్టర్ షేక్, ఇట్ ఈస్ నాట్ క్లియర్. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ సమ్ వాట్ ప్రాబ్లమ్స్ దేర్. సో ఎనీహౌ ఇది మనకు ఇవాళ క్లాస్ అమ్మా. మరి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి ఐ నీడ్ టు లీవ్ ఫర్ ద డే. ఇక్కడ చూడండి, ఇంకా ఎవరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సెషన్ని అందరూ లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ, కొత్తగా ఎవరైతే వచ్చారో మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ మై డియర్ స్టూడెంట్. ఓకేనా? సో థ్యాంక్స్ అలాట్, బై బై, సీ యూ, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ మీట్ యూ ఎట్ 9 PM tonight. 9 గంటలకి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తోటి మీకు 9 గంటలకి నేను కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ఓకేనా? థ్యాంక్స్ అలాట్, బై బై, సీ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, మీట్ యూ ఎట్ 9 PM at night. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app.